త్వరలో రానయ్యున్న ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో దేవుని వాక్యం కొరకు ఆసక్తి ఎదురుచూస్తున్న మీకందరికీ హుజురాబాద్లోని హోరేబు ప్రార్థనా మందిరం నుండి ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. మార్క్స్ వార్త 14వ అధ్యాయం 37 నుంచి. మరల ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియ అయినను మేలుకొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకుముందు పలికిన మాటలనే పలుకుచు ప్రార్థించెను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడి సన్నివేశం మనందరికీ బాగా సుపరిచితం. గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారు తన చొప్పున ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన శిష్యుల్లో మరి పేతురు, సీమోను, యాకోబులను తీసుకొని ఆ తోటలోనికి వెళ్ళాడు. వారికి ఒక మాట చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడానికి చెప్పేసి ఆయన వెళ్ళిపోయి ప్రార్థన చేసిన తర్వాత మరలా వచ్చి చూసినప్పుడు వారు నిద్రిస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన పలికిన మాటే ఇందాక మనం చదువుకున్నాం. ఏమంటున్నాడు? సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియ అయినను మేలుకొని ఉండలేవా అని చెప్పారు. గమనించండి ప్రియులారా, క్రైస్తవ జీవితంలో దేవుడు అనుగ్రహించే 24 గంటల్లో కనీసం 1 గంట అయినా మనం ప్రార్థనలో గడపాలనేది దేవాది దేవుని చిత్తము అని ఇక్కడ మనము గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. యేసు ప్రభు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆయన ఏదైతే చెప్పాడో అది చేశాడు, లేక ఏదైతే చేశాడో దానినే చెప్పాడు. ఆయన బోధలన్నీ కేవలము బోధించి ఆయన ఊరుకోలేదు, కానీ ఆ ప్రకారమే ఆయన చేసి చూపించాడు. వీరికి చెప్పాడు, మరలా వెళ్ళి ఆయన ప్రార్థించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియ సోదరి సోదరుడా, మనము చెప్పే వారంగా మాత్రమే కాకుండా చేసే వారంగా మనం ఉన్నప్పుడే దేవాది దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడు. కాబట్టి క్రీస్తు వారిని పోలి మనం నడుచుకుందాం. అలా నడుచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక. దేవుడులా దీవించునుగాక. అందరికీ వందనాలు.